మనకి లాస్ట్ వీక్ 3 సినిమాలకి సంబంధించిన ట్రైలర్స్ రిలీజ్ చేశారు. 'పారడైజ్', 'విశ్వనాథ్ అండ్ సన్స్', 'టాక్సిక్'. ఈ 3 ట్రైలర్స్ ఎలా ఉన్నాయి, ఏంటి అని తెలుసుకునే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ బటన్ ప్రెస్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. ఫస్ట్ మనకి రిలీజ్ అయిన ట్రైలర్ 'పారడైజ్'. నేచురల్ స్టార్ నాని యాక్ట్ చేసిన సినిమా. శ్రీకాంత్ ఓడెలా దసరా మూవీ తీసిన డైరెక్టర్. అసలు ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ ట్రైలర్ రిలీజ్ అవ్వక ముందు వరకు అంటే 'ఆయా షేర్' సాంగ్ తో ఎక్స్పెక్టేషన్స్ అన్ని పీక్స్కి వెళ్ళిపోయినాయి, తారాస్థాయికి వెళ్ళిపోయినాయి. అసలు సినిమా రేంజ్ లో ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని చెప్పేసి అందరూ గుడ్డలు చింపుకున్నారు. బట్ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం అప్పటి వరకు యునానిమస్ గా ఉన్న హైప్ డివైడ్ అయిపోయింది. అంటే ట్రైలర్ కొంతమందికి అసలు అర్థం కాలేదు, కొంతమందికి ఏమో ఎక్కలేదు, కొంతమంది మాత్రం అసలు పీక్స్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. అసలు ఏంటి డిఫరెన్స్ అంతా ఏంటి అంటే ఫస్ట్ డబ్బింగ్ లో కొంచెం క్లారిటీ మిస్ అయింది. ఎంత తెలంగాణ స్లాంగ్ అయినా గానీ ఫిదా లాంటి మూవీస్ లో ఉన్న క్లారిటీ, ఆ డైలాగ్ డెలివరీ ఈ సినిమాలో ఈ ట్రైలర్ లో మిస్ అయిందేమో అనిపించింది నాకు 'పారడైజ్' లో. అలాంటి క్లారిటీ ఈ 'పారడైజ్' కి సంబంధించిన ట్రైలర్ లో కనుక ఉండుంటే ఎంత డివైడ్ టాక్ వచ్చేది కాదని నా పర్సనల్ ఫీలింగ్. కానీ ఓవరాల్ గా చెప్పాలి అంటే మాత్రం నాని చాలా కష్టపడ్డాడు. డైరెక్షన్ కూడా పీక్స్ లో ఉందేమో అనిపించింది. ఎందుకంటే ఆ మోహన్ బాబు వచ్చిన ఆ చిన్న బిట్ గాని, నాని డైలాగ్ డెలివరీ వర్షన్ బాగుంది గానీ ఆ డైలాగ్స్ అర్థమయ్యేలాగా కొంచెం ఆ స్పీడ్‌ని కంట్రోల్ చేస్తూ, కొంచెం స్పష్టంగా, క్లియర్‌గా చెప్పుంటే మాత్రం ఇంకా బాగుండేదేమో అనిపించింది. అండ్ ఇంకోటేంటంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు. 'ఆయా షేర్‌తో బాగా లేపొదిలిపెట్టావురా అనిరుద్‌గా, నీ వల్లే అసలు ఇదంతా. 'పారడైజ్‌కి' అంత సీన్ లేదనిపిస్తుంది. అనవసరంగా ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కడో పెట్టుకున్నావు' అని కొంతమంది ఫీల్ అవుతున్నారు. అలాగే ఇంకొంతమంది నాని గారి ఫ్యాన్స్ ఏమో 'నాని గారు ఎందుకు అసలు ఇలాంటి సినిమాలు తీస్తున్నారు? 'దసరా', 'పారడైజ్' ఇలాంటివి ఆయనకి సెట్ అవ్వవు. ఆయన మాస్‌ని ఎందుకు కోరుకుంటున్నాడు? మాస్‌లోకి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఆ నేచురల్ స్టార్ ట్యాగ్ లైనే పీకేయొచ్చు కదా! అసలు 'నాని' గారికి సంబంధించిన ఇమేజ్ ఏంటి? ఆయన ఒక ఫ్యామిలీ హీరో. ఆయన ఇలాంటి సినిమాలు చేసుకోక అసలు ఈ గోలంతా ఎందుకు? ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తున్నాడని కొంతమంది. కొంతమంది మాత్రం 'నాని గారి ఎక్స్‌పెరిమెంట్‌కి జోహార్లు. 'నాని గారు ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్స్ చేయాలి. ఇలాంటివి చేస్తేనే బావుంటది. తెలంగాణ నుంచి మంచి మంచి సబ్జెక్ట్స్ వస్తాయి. మంచి మంచి డైరెక్టర్స్ వస్తారని' కొంతమంది. ఓవరాల్‌గా ఏంటంటే 'కలగాపులగం బిస్మిల్లాబాద్' లాగా అసలు 'పారడైజ్‌కి' సంబంధించిన ఒక్క ట్రైలర్ రిలీజ్ అయినందుకు మాత్రం చాలా గోల అయిపోయింది. చాలా డివైడ్ టాక్ వచ్చింది. చాలామంది కొంతవరకు హ్యాపీగా ఉండి సేవ్ చేద్దామని చూసినా, నిజానికి మాత్రం ఉన్న ఫ్యాక్ట్ ఏంటి అంటే డైలాగ్ డెలివరీలో మాత్రం ఆ స్పీడ్, ఆ స్పష్టత మిస్ అయిపోయింది. సో, అది కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటే ఇన్‌ఫాక్ట్ సినిమా రిలీజ్ అయ్యే టైంకైనా సరే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ సినిమాని దెబ్బతీయకుండా డైరెక్టర్ సేఫ్ జోన్‌లో కొంచెం అర్థమయ్యేలాగా మెయింటైన్ చేసుంటే బావుండు. ఇక్కడ తెలంగాణనా, ఆంధ్రానా ఇంకోటి కాదు. ఎందుకంటే ప్రతి డిస్ట్రిక్ట్‌కి స్లాంగ్ మారిపోతది. ఇక్కడ భాష ముఖ్యం కాదు. ఆ భావం అర్థం కావాలసల. ఆళ్ళేం మాట్లాడుతున్నారో అర్థం కావాలి. ఎందుకంటే ప్రతి మాటకి గూడా అర్థాలు అందరికీ తెలియవు. కానీ మాక్సిమం మన వాడుక భాషను ఉపయోగిస్తూ కొంచెం అర్థమయ్యేలాగా తీస్తే మాత్రం ఏ లాంగ్వేజ్ అయినా, ఏ స్లాంగ్ అయినా పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే ఓవరాల్‌గా మాట్లాడేది తెలుగే కాబట్టి. ఓవరాల్‌గా 'పారడైజ్' ట్రైలర్ మాత్రం నాకైతే నచ్చింది. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఏ సినిమా అయినా జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తోనే ఉంటా. అంటిల్ అన్‌లెస్ నేను సినిమా కంప్లీట్‌గా 70 ఎంఎం స్క్రీన్ మీద చూసే వరకు, అది కంప్లీట్ అయ్యే వరకు కూడా నాకు ఏ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు కాబట్టి. నెక్స్ట్ మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్'. సూర్య గారి క్రేజ్ గురించి, ఏజ్ గురించి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాసిన స్క్రిప్ట్ లాగా అనిపించింది నాకు. కాకపోతే అర్బన్ ఫ్యామిలీస్‌కి బాగా దగ్గరగా రాసాడేమో అనిపించింది. అంటే నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి కూడా పెద్దగా కనెక్ట్ అయ్యేలాగా ఆ ట్రైలర్ నాకు అనిపించలేదు. బట్ ట్రైలర్ వాస్ వెరీ గుడ్. చాలా ఫాంటాస్టిక్‌గా ఉంది. ట్రైలర్‌లో చూపించినంత వరకు ఆ సూర్య గారు గాని, మమితా బైజ్ యాక్టింగ్ గాని, డైలాగ్స్ చాలా బాగున్నాయి. అండ్ అసలు స్క్రీన్ మీద చాలా రిచ్‌గా కనిపిస్తది మూవీ. స్క్రీన్ ప్లే చాలా బావుంటదేమో. స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఏ సెంటర్ వరకు సినిమా ఆడింది అంటే మాత్రం ఒక రకమైన రిజల్ట్ ఉంటది. బీసీ సెంటర్స్ కూడా కవర్ అయ్యాయి అంటే మాత్రం అల్టిమేట్ మంచి రిజల్ట్ వస్తది. మంచి కలెక్షన్స్ కూడా వస్తాయి. సో, ఇక్కడ మనకి సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా సినిమాలో బీసీ సెంటర్‌కి సంబంధించిన ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఏమైనా సీన్స్ రాసాడా? అలాంటి ఎపిసోడ్స్ ఏమైనా ఉన్నాయా? అనేది మనకు తెలీదు. సో, 'విశ్వనాథ్ అండ్ సన్స్‌కి' సంబంధించిన ట్రైలర్ మాత్రం నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. చాలా బాగా కనెక్ట్ అయ్యా. ఎందుకంటే ఇక్కడ ప్రేమకి వయసుతో సంబంధం లేదని చెప్తూ చాలా క్యూట్ ఎలిమెంట్స్ నాకు కనిపించాయి. ఫీల్ గుడ్ మ్యూజిక్ వచ్చింది. అండ్ చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ ట్రైలర్ అంతా. ఎక్కువ గోల లేకుండా, హడావిడి లేకుండా. సో, నాకు ట్రైలర్ చాలా బా నచ్చింది. వెయిటింగ్ ఫర్ ద మూవీ. అండ్ ఇక్కడ థర్డ్ ఫిల్మ్ 'టాక్సిక్'. 'టాక్సిక్' ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత జనరల్‌గా ఎవరైనా సరే ఇట్లా ట్రైలర్స్ కానీ, టీజర్స్ కానీ రిలీజ్ అయినప్పుడు అసలు సినిమా ఎలా ఉంది? ఏంటి? ఆ ట్రైలర్ ఎలా ఉంది? ఏంటి? ఎంత హిట్ అవుద్ది? ఏ రేంజ్ హిట్ అవుద్దనే మాట్లాడుకుంటారు గానీ, 'టాక్సిక్' రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఇది హిట్ అవుద్దా? సూపర్ హిట్ అవుద్దా? అనే మాటలు అసలు నేనెక్కడా వినలేదు. ఎందుకంటే ఓన్లీ కలెక్షన్స్ గురించి. ఇది 1000,00,00,000 కలెక్ట్ చేస్తదా? 1500,00,00,000 కలెక్ట్ చేస్తదా? 2,000,00,00,000 కలెక్ట్ చేస్తదా? అనే మాట్లాడుకుంటున్నారు. ఏ భాషలో అయినా సరే. అది రిలీజ్ అయ్యే 6, 7 భాషల్లో కూడా సేమ్ డిస్కషనే కంటిన్యూ అవుతుంది. దట్ టూ ఈ సినిమాని డైరెక్ట్ చేసింది గీతూ మోహన్ దాసో సంథింగ్ ఏదో ఉంది. ఒక లేడీ డైరెక్టర్. ఒక లేడీ డైరెక్టర్ నుంచి ఈ రేంజ్ ఒక బోల్డ్ అటెంప్ట్ అంటే కంప్లీట్‌గా అడల్ట్స్ కోసం
ఒక మెచ్యూర్డ్ పీపుల్ కోసం డిజైన్ చేసిన ఒక ఫిలిం. అందులో కంప్లీట్ నెగెటివ్‌గా ఒక 'టాక్సిక్' అనే టైటిల్‌తో వస్తుంది. సాంగ్స్‌కి అల్టిమేట్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఫస్ట్ టీజర్‌కి మతిపోయింది. ట్రైలర్‌కి అసలు మెంటలెక్కేసింది చాలా మందికి. ఎందుకంటే ఆ టేకింగ్, ఆ స్క్రీన్ ప్రెజెన్స్. యష్‌ని చూపించిన 3 క్యారెక్టర్స్ కూడా మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఆ చిన్న చిన్న బిట్స్‌లోనే, చిన్న చిన్న ఎలిమెంట్స్‌లోనే ఆ మూవీ స్టఫ్ ఎంత, ఆ మూవీ రేంజ్ ఏంటనేది తెలుస్తుంది. దట్ ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డేలోనే అంటే 24 హవర్స్‌లో ఇప్పటి వరకు ఏవైతే టాప్ 10లో ఉన్నాయో, టాప్ 5లో ఉన్నాయో, టాప్ 3లో ఉన్నాయో అవన్నీ ఎరేజ్ అయిపోయినాయి. 95% ఆఫ్ ది మూవీ ట్రైలర్స్ వాటి రికార్డ్స్ అన్ని కూడా చెరిపేసింది 'టాక్సిక్' ట్రైలర్. సో దీన్ని బట్టి ఊహించుకోండి సినిమా ఏ రేంజ్ హిట్ అవుద్ది, ఏ రేంజ్ కలెక్షన్స్ వస్తాయనేది. దట్టు మన తెలుగు స్టేట్స్‌కి సంబంధించి 120 క్రోర్స్‌తో 'దిల్ రాజు' గారు కొన్నారు. 'దిల్ రాజు' గారు రిలీజ్ చేస్తున్నారు ఈ మూవీని. సో చాలా గ్రాండ్ ఇయర్‌గా రిలీజ్ అవుతది. నాకు తెలిసి అయితేనేమో చాలా పెద్ద సెన్సేషనల్ హిట్ అయ్యేటట్టుంది. ఒకవేళ నిజంగా సినిమా ఏమైనా కొంచెం అటు ఇటు ఉన్నా కూడా కలెక్షన్స్ మాత్రం కుమ్మేస్తదేమో అనిపిస్తుంది. ఎందుకంటే హైప్ మ్యాటర్స్. హైప్ ఆ రేంజ్‌లో ఉంది ఈ మూవీకి. సో ఆ హైప్ కంటిన్యూ‌గా 1 వీక్ కలెక్షన్స్ వచ్చినా కూడా సినిమా నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోతది. ఎందుకంటే ఎంటైర్ టీమ్‌ది 4 ½ ఇయర్స్ కష్టం ఇది. సో ఆ కష్టానికి తగ్గ రిజల్ట్ రావాలని కోరుకుంటూ ఆ సినిమా కోసం కూడా ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నాను. ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా నేను బాగా ఇంప్రెస్ అయ్యాను. అండ్ ఆల్సో ఐ యామ్ ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ 'టాక్సిక్'. సో ఈ 3 సినిమాలకి సంబంధించి మీకే ట్రైలర్ బాగా నచ్చింది, ఎందుకు నచ్చింది అనేది కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.